సంగమిగంలో ముఖ్యమైనది లిటరేచర్ అనమాట. సాహిత్యం అనేది చాలా ముఖ్యమైనది సంగమిగంలో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అడుగుతారు, అవేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ సంగం లిటరేచర్ అనమాట. అంటే సంగమిగంలో సాహిత్యం అనేది ఎలా ఉన్నది? లిటరేచర్ సాహిత్యం అనేది ఎలా ఉన్నది సంగమిగంలో? అయితే మనకి ఇక్కడ చూసి ప్రధానంగా సంగమిగానికి మెయిన్ సోర్స్ అనమాట. అంటే ఏన్షియంట్ సౌత్ ఇండియా, ప్రాచీన దక్షిణ భారతదేశానికి సంబంధించి ఏమైనా ఆధారం ఉందంటే ఒకే ఒకటి తమిళకం అనమాట. తమిళకం అంటారు ఇదనమాట. తమిళకం అనేది ఒకే ఒక ఆధారం, మెయిన్ సోర్సు. దేనికి ఇది సోర్స్ అంటే ప్రాచీన దక్షిణ భారతదేశం. సో ప్రాచీన దక్షిణ భారతదేశానికి సంబంధించి చరిత్ర, దీనికి సంబంధించిన చరిత్రకి ఏదైనా ఆధారం ఉందా అంటే అది తమిళకం అనమాట. ఆ తమిళకంలో మొత్తం ఈ సంగమిగానికి సంబంధించిన అంశాలు, సాహిత్యము, గ్రంథాలు, శాసనాలు, రాజవంశాలు, ముఖ్యమైన పాలకులు, వాళ్ళ కాలంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రాచీన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారం తమిళకం అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ సంఘం యొక్క సాహిత్యం అంతా కూడా ఎప్పుడు జరిగిందంటే ప్రధానంగా 3rd సెంచరీ బీసీ నుంచి 3rd సెంచరీ సిఈ వరకు జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇందులో ఏముంది అంటే సంఘం యొక్క సాహిత్యంలో ప్రధానంగా వాళ్ళు పేర్కొన్న అంశాలు ఏంటి? ఒకటి వచ్చేసి పొయిటిక్ ఫార్మేట్ అనమాట. అన్నీ కూడా మనకి గ్రంథాల రూపంలో ఉన్నాయి. గ్రంథాల రూపంలో ఉన్నాయి. ఇవి కూడా రెండు థీమ్స్ అనమాట. ఒకటి వచ్చేసి ప్రేమ కథలు. మీరు చూస్తే సంగమిగంలో ఎక్కువగా ప్రేమ కథలు కనిపిస్తాయి. ప్రేమ కథలు, ఇంకోటి యుద్ధాలకు సంబంధించిన గ్రంథాలు. ఈ రెండే ఉంటాయి. ఈ రెండు థీమ్స్ని బేస్ చేసుకుని ఉంటాయన్నమాట. మనకి రెండు థీమ్స్ ఉంటాయి. సో ఇందులో సంగం సాహిత్యంలో అంటే సంగమిగంలో ఉన్నటువంటి 3rd సెంచరీ బీసీ నుంచి 3rd సెంచరీ సిఈ వరకు ఉన్నటువంటి సాహిత్య గ్రంథాలు అన్ని గ్రంథాల్లో రెండు థీమ్స్ ఉంటాయి. ఒకటి ప్రేమ కథలైనా ఉంటాయి, లేదా యుద్ధాల గురించి అయినా ప్రస్తావించారు. ఈ రెండే ఉన్నాయన్నమాట థీమ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే గ్రంథాలు కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకటి యుద్ధాల గురించి ఉన్నాయి, ఇంకోటి ప్రేమ కథలు. ఆ రోజుల్లో రాజులకి జరిగినటువంటి ప్రేమ కథలు ఏమున్నాయి, లవ్ స్టోరీస్ ఏమున్నాయి కూడా ఈ సంగం సాహిత్యంలో మెన్షన్ చేశారు. సో అర్థమైందా? కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఎటువంటి థీమ్స్ ఉన్నాయి సంగం సాహిత్యంలో, లిటరేచర్లో ఎటువంటి థీమ్స్ ఉన్నాయంటే రెండు థీమ్స్. ఒకటి థీమ్స్ ఆఫ్ లవ్ అండ్ వార్ అనమాట. నెక్స్ట్ చూడండి, సంగం అంటే ఏంటిందా మనం చెప్పుకున్నది. సో కాలేజ్ అసెంబ్లీ ఆఫ్ ది తమిళ్ పోయిట్స్ హెల్డ్ అండర్ రాయల్ ప్యాటర్నేజ్. అంటే రాజులు నిర్వహించే, సో రాజులు ఉంటారు కదా, రాజులు నిర్వహించే ఒక పోయిట్స్ అనమాట. కవుల సమ్మేళనం. సో కవులందరూ అక్కడ మీట్ అవుతారనమాట. ఒక సమ్మేళనం, మహాసభలాగా జరుగుతుంది. కవులంతా మీట్ అయ్యి ఒక పెద్ద అసెంబ్లీలో జరుగుతుందన్నమాట. దాన్ని ఏమంటారంటే సంఘం అంటారు. అర్థమైందా ఇప్పుడు క్లియర్గా? దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే రాజులు, పాండ్యులు, చోళులు, ఇట్లా వీళ్ళు నిర్వహిస్తారు. అయితే వీటిని మొదలుపెట్టింది మాత్రం పాండ్యులు. మదురైని రాజధాని చేసుకుని పరిపాలించే పాండ్య వంశం వాళ్ళు మొదలుపెట్టారు. అందుకే మనకి మొట్టమొదటి సంఘము సభ అనేది ఎక్కడ జరిగిందంటే మదురైలో జరిగింది. సో ఇంతవరకు అర్థమైంది కదా క్లియర్గా? ఈ విధంగా సౌత్ ఇండియాలో సంఘం యొక్క సాహిత్యం అనేది మొదలైందనమాట. సో ఇప్పుడు చూద్దాం సంఘం యొక్క సాహిత్యానికి సంబంధించి ఎలా జరిగింది. మొదటి సంఘం సభ అనేది ఎక్కడ జరిగింది, రెండవది ఎక్కడ జరిగింది, మూడవది ఎక్కడ జరిగింది, అందులో ఇంపార్టెంట్ సోర్సెస్ ఏమన్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు తమిళ్ లెజెండ్స్ దేర్ వర్ ది 3 సంఘమ్స్ అకాడమీ ఆఫ్ తమిళ్ పోయిట్స్ హెల్డ్ డ్యూరింగ్ ది ఏన్షియంట్ సౌత్ ఇండియా పాపులర్లీ నోన్ యాజ్ ది ముచ్చగం. మామూలుగా మనకి 3 సంఘం జరిగాయి అనమాట. 3 సంఘములు జరిగాయి. అంటే 3 సంఘములు అంటే 3 సభలు అని చెప్పేసి అర్థం. వీటిని ఏమంటారంటే ముచ్చగం అంటారు. ముచ్చంగం అంటారు. ముచ్చంగం అంటే ఏంటంటే ఈ యొక్క సంఘమ్స్ అనమాట. ఈ 3 సంఘాలను ఏమంటారంటే ముచ్చంగములు అంటారు. ముచ్చంగం అని చెప్పేసి పిలుస్తారు. సో 3 అంటారు కదా, 2 మనకి తమిళ్లో ఉంటాయి కదా లెటర్స్, వర్డ్స్ ఉంటాయి కదా, 1 2 3 3 అట్లా. కాబట్టి ముచ్చంగం అంటే 3 సభలు, సంఘంలో జరిగినటువంటి 3 కవుల సమ్మేళనాలను ఏమంటారంటే ముచ్చంగం అని చెప్పేసి పిలుస్తారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే గుర్తుపెట్టుకోండి, 3 సంఘం యొక్క సభలను ఏమంటారంటే ముచ్చంగం అని పిలుస్తారు అనమాట. ఇందులో మొట్టమొదటి సంఘం, మొదటి సంఘం అనమాట. అంటే మనకి
సో బౌద్ధ సంగీతులు ఉంటాయి కదా, ఆ విధంగా మొదటి సంఘం ఎక్కడ జరిగింది? మొదటి సంఘం. సో వేదిక వచ్చేసి మధురై అనమాట. సో ఎక్కడ జరిగిందంటే వేదిక, అంటే వేదిక అది వెన్యూ వచ్చేసి ఎక్కడంటే మధురై. ఇది పాత మధురై అనమాట, కొత్త మధురై కాదు. సో పాత మధురై. సో పాత మధురైలో జరిగిందనమాట. దీనికి ప్రెసిడెంట్గా ఎవరున్నారు? సో ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు. సో అధ్యక్షుడు ఎవరున్నారు? ఇప్పుడు బౌద్ధ సంగీతకి అధ్యక్షుడు ఉన్నారు కదా, అలానే ఇక్కడ అధ్యక్షుడు వచ్చేసి అగస్త్యుడు. సో అగస్త్యుడు వచ్చేసి ఇక్కడ ప్రెసిడెంట్ అనమాట. మధురైలో జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎవరంటే అధ్యక్షుడు వచ్చేసి అగస్త్యుడు అనమాట. మొట్టమొదటి సంఘం ఎక్కడ జరిగింది? పాత మధురైలో, ఓల్డ్ మధురైలో జరిగింది. ప్రెసిడెంట్ వచ్చేసి అగస్త్యుడు. అటెండెడ్ బై ది గాడ్స్ అండ్ లెజెండరీ సేయర్స్ అనమాట. దీనికి ఎవరు అటెండ్? దేవుళ్ళు. సో దేవుళ్ళు మరియు మహర్షులు, కొంతమంది మహర్షులు. సో మహర్షులు అయితే అటెండ్ అయ్యారు అనమాట. ఋషులు అంటాం కదా, ఋషులు, మహర్షులు, వీళ్ళు అటెండ్ అయ్యారు. సో మొట్టమొదటి సంఘం అనేది ఎక్కడ జరిగింది? పాత మధురైలో జరిగింది. దీనికి అధ్యక్షుడిగా అగస్త్యుడు ఉన్నాడు. ఎవరు అటెండ్ అయ్యారంటే గాడ్స్ అండ్ లెజెండరీ సేయర్స్ అనమాట. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేదు, అంటే లిటరీ ఎవిడెన్స్ అనేది లేదనమాట అవైలబుల్లో. అంటే ఎటువంటి సాహిత్య ఆధారం అనేది లేదు. సో దీనికి సంబంధించి ఎలాంటి సాహిత్య ఆధారం లేదు. మొట్టమొదటి సంఘానికి దేవతలు అలానే మహర్షులు అనే వాళ్ళు అటెండ్ అయ్యారు అని చెప్పారు. అగస్త్య మహర్షి మనకి ఎప్పుడో ఉంటాడు. సో చాలా కాలంలో ఉంటాడు. కాబట్టి వీళ్ళు అటెండ్ అయ్యారని చెప్పారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి లిటరీ సోర్స్ దొరకలేదన్నమాట. అంటే చాలా పూర్వకాలం కదా, అప్పట్లో ఎవిడెన్స్లు ఉన్నా కూడా వాటికి సంబంధించి లేవన్నమాట. కాబట్టి ఎలాంటి సాహిత్య ఆధారం అనేది మొట్టమొదటి సంఘానికి సంబంధించి లేదనమాట. అర్థమైందా? ఇప్పుడు రెండవ సంఘం, నెక్స్ట్ వచ్చేసి రెండవ సంఘం ఎక్కడ జరిగింది? సో కాబట్టి రెండవ సంఘం, రెండవ సంఘం ఎక్కడ జరిగిందంటే వెన్యూ వచ్చేసి కపాడపురం. సో వేదిక, సో ఇది ఎక్కడ జరిగిందంటే వేదిక వచ్చేసి కపాడపురం. సో కపాడపురం అనే ప్రాంతంలో జరిగిందనమాట. కపాడపురం అనే ప్రాంతంలో రెండవ సంఘం జరిగింది. దీనికి కూడా ప్రెసిడెంట్ ఎవరంటే అగస్త్యుడే. సో అగస్త్యుడు. సో దీనికి కూడా అగస్త్యుడే ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. అయితే దీనికి ఏమన్నా ఉందా ఆధారం? సాహిత్య ఆధారం ఉందా? మనకి మొట్టమొదటి సంఘానికి ఎలాంటి సాహిత్య ఆధారం లేదు. కానీ దీనికి సంబంధించి ఒకటి ఉందన్నమాట, అదే తోల్కపియం అని చెప్పేసి ఒక ఆధారం, ఒక బుక్ అనమాట ఇది. సో తోల్కపియం అనేది ఒక గ్రంథం అనమాట, తమిళ గ్రంథం. సో ఒక తమిళ గ్రంథం. సో ఈ తమిళ గ్రంథం అనేది ఆధారం ఉంది, ఇందులో మెన్షన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఉంది ఈ బుక్ అనేది. సో ఇప్పటికి కూడా దీనికి ప్రింట్స్ ఉన్నాయన్నమాట, కాపీస్. అందులో మెన్షన్ చేస్తున్నారు రెండవ సంఘానికి సంబంధించి ఇది జరిగింది, కపాడపురంలో జరిగింది. దీనికి అగస్త్యుడు ప్రెసిడెంట్గా ఉన్నాడు అని చెప్పేసి ఒక ఆధారం ఉందన్నమాట. సాహిత్య గ్రంథం ఆధారంగా ఉంది, అదే తోల్కపియం. దీన్ని రాసింది ఎవరంటే తోల్కపియార్. సో దీన్ని ఎవరు రాశారంటే కవి, ఇది రాసిన కవి. సో కవి ఎవరంటే తోల్కపియార్. సో తోల్కపియార్ రాశారు ఆయన, దానికి తోల్కపియం అని చెప్పేసి పేరు పెట్టాడు. కాబట్టి తోల్కపియం అనేది రెండవ సంఘం జరిగిందనడానికి ప్రధాన సాహిత్య గ్రంథం అనమాట, ఆధారం. కానీ మొట్టమొదటి సంఘానికి ఎలాంటి ఆధారం లేదు. కాబట్టి రెండిటికి, మొదటి సంఘానికి రెండవ సంఘానికి ప్రెసిడెంట్ ఎవరంటే అగస్త్యుడే అనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా. ఇది మొదటి సంఘం, రెండవ సంఘం. సంఘం అంటే ఏంటి? కవుల యొక్క సమ్మేళనం. సో కవుల యొక్క సమ్మేళనం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మూడవ సంఘం అనమాట. సో మూడవ సంఘం వెన్యూ వచ్చేసి మధురై. ఇది కొత్త మధురై అనమాట. సో మధురై, ఇది కొత్త మధురై. సో ఇది వచ్చేసి కొత్త మధురై అనమాట. సో అర్థమైందా? ఇది కొత్త మధురై. ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరంటే అధ్యక్షుడు నక్కిరార్. సో నక్కిరార్ అనే అతను ప్రెసిడెంట్, అధ్యక్షుడు. సో జరిగింది ఎక్కడ? వేదిక మధురై. ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరంటే నక్కిరార్ అనమాట. నక్కిరార్ అనే ఆయన ప్రెసిడెంట్ ఇక్కడ. సో దీనికి సంబంధించి కొన్ని సోర్సెస్ దొరికాయి అనమాట, లిటరీ సోర్సెస్. తమిళ్ లిటరీ వర్క్స్ హ్యావ్ సర్వైవ్డ్ అండ్ ఆర్ యూజ్ఫుల్ టు సోర్సెస్ రీకన్స్ట్రక్ట్ దమ్ ఇన్ హిస్టరీ ఆఫ్ సంఘం పీరియడ్. సో ఇందులో చాలా గ్రంథాలే దొరికాయి, తమిళ గ్రంథాలు. సో తమిళకి సంబంధించినటువంటి చాలా గ్రంథాలు అనేవి ఆధారాలుగా దొరికాయి అనమాట. సో మూడవ సంఘం అనేది జరిగిందనడానికి ప్రధానమైన ఆధారాలు చాలా ఉన్నాయి, చాలా తమిళ గ్రంథాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవన్నీ అవసరం లేదు, కొన్ని నేను చెప్తాను మీకు. ఏవి అవసరం లేదో చెప్తాను, అవి చదువుకోండి. మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా చూడండి, ఎక్కువ అవి రిపీట్ అయ్యి. సో ఈ విధంగా ప్రాచీన దక్షిణ భారత చరిత్రలో 3 సంఘాలు అయితే జరిగాయి అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూస్తే దీనికి సంబంధించి
ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ ఏన్షియంట్ సంగమిగంలో కొన్ని తమిళ గ్రంథాలు అనమాట. తమిళ గ్రంథాలు చాలా ఫేమస్ అయినటువంటి ముఖ్యమైన తమిళ గ్రంథాలు ఉన్నాయి. అవి ఎవరు రాశారు, అవి దేని గురించి చెప్తున్నాయని ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో అయితే ఇక్కడ మనం చూస్తే సంగం లిటరేచరు అంటే మనకి సంగంలో యుగంలో ఉండే సంఘ సాహిత్యం, అంటే సంగం యుగంలో ఉండే సాహిత్యం అనేది ప్రధానంగా మనకి ఇంక్లూడ్స్ ఏమి ఉంటాయంటే ఇందులో తోల్కపియం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి తోల్కపియం, నెక్స్ట్ వచ్చేసి ఎట్టుట్టై అంటే 8 గ్రంథాలని. ఎట్టు అంటే 8 అని చెప్పేసి అర్థం తమిళ్లో. అందులో 8 గ్రంథాలు 8 భాగాలుగా ఉంటాయి. నెక్స్ట్ పట్టు అంటే 10 గ్రంథాలు, 10 చాప్టర్స్లా ఉంటాయి అనమాట. పత్తు అంటే 10 తమిళ్లో. మీకు తమిళ్ తెలుస్తుంటే వర్డ్స్ అర్థమవుతాయి. అంజి అంటే 5, ఎట్టు అంటే 9, పత్తు అంటే 10 అనమాట. పట్టు అంటే 10 గ్రంథాల వరకు ఉంటాయి అందులో భాగాలుగా. నెక్స్ట్ వచ్చేసి పతినేని కిల్కానక్కు అని చెప్పేసి ఒక గ్రంథం ఉంటుంది. పతినేని కిల్కానక్కు అలానే 2 ఎపిక్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ 2 పురాణాలు తమిళకి సంబంధించినటువంటి, అంటే తమిళ్లో 2 పురాణాలు ఉంటాయన్నమాట. సో తమిళ చరిత్రకు సంబంధించిన 2 పురాణాలు. ఒకటి శిల్పాధికారం, చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్ పరంగా. శిల్పాధికారం. ఇంకోటి వచ్చేసి మణిమేకలై. సో మేకలై అంటారు, ఒక్కోసారి మేఘలై అని కూడా పిలుస్తారు. మణిమేకలై అన్న ఒకటే అనమాట. ఈ 2 వచ్చేసి పురాణాలు, తమిళ గ్రంథంలో పురాణాలు అన్నమాట. ఆ సాహిత్యానికి సంబంధించి అంటే ఓవరాల్గా ఈ యొక్క సంగం సాహిత్యంలో ప్రధానమైనవి ఏంటంటే ఒకటి తోల్కపియము, ఎట్టుట్టై, ఎట్టుట్టగై, తర్వాత వచ్చేసి పట్టు, నెక్స్ట్ వచ్చేసి ఏంటి పతినేని కిల్కానక్కుల్, 2 పురాణాలు వచ్చేసి శిల్పాధికారం, మణిమేఘలై అనమాట. ఇప్పుడు వీటికి సంబంధించి మనం చూద్దాం అసలు ఏంటివి అంటే సంగం యుగంలోనే సంఘ సాహిత్యంలోనే ఇవి చాలా ప్రధానమైనవి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవే అడుగుతారు ఎక్కువ. వీటికి సంబంధించి చూద్దాం. ఇప్పుడు తోల్కపియం అంటే ఏంటి, అది దేని గురించి చెప్తుంది, అది ఎవరు రాశారు, దేని గురించి చెప్తుంది, దర్శనం అనమాట. అంతవరకు చాలు మనకి. ఆ గ్రంథం అనేది ఎవరు రాశారు, అది దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో కొంచెం ఓపిక్గా చూడండి. ఈ సంగమిగంలో కొంచెం తమిళ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి, అయినప్పటికీ ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి పార్ట్ అనమాట ఇది. ఫస్ట్ మనం తోల్కపియం గురించి చూద్దాం. ఫస్ట్ గ్రంథం ఏంటి, తోల్కపియం. సో తోల్కపియం గురించి చూద్దాము. ఏంటి తోల్కపియం? సో ఇట్ వాజ్ ఆథర్డ్ బై ది తోల్కపియార్. ఎవరు రాశారంట, తోల్కపియార్. ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఇది తోల్కపియార్ అనే ఒక ఆయన రాశాడు, తమిళ కవి. తోల్కపియార్ రాశారు కాబట్టి దానికి తోల్కపియం అని పేరు పెట్టుకున్నాడు. కన్సిడర్ ది ఎర్లియస్ట్ తమిళ్ లిటరీ సోర్స్ అనమాట. మనకి తమిళంలో అతి పురాతనమైన ఆధారం. సో ఇప్పటివరకు తమిళ్లో ఉండే గ్రంథాల్లో కల్లా అతి పురాతనమైన గ్రంథం ఏదైనా ఉందా అంటే అది తోల్కపియం మాత్రమే. సో కాబట్టి ఎగ్జామినేషన్ పరంగా చాలా క్రూషియల్ పాయింట్. తమిళం భాషలో ఇప్పటివరకు చాలా పుస్తకాలు స్టిల్ టుడే ఈ రోజు కూడా ప్రింట్ అయి ఉంటాయి కొన్ని. ఇప్పటివరకు తమిళంలో ఏదైనా అతి పురాతనమైన ఎర్లియస్ట్ ఎవిడెన్స్ గ్రంథం ఏదైనా ఉందా అంటే అది తోల్కపియం అనమాట. ఈ తోల్కపియాన్ని ఎవరు రచించారంటే తోల్కపియర్ ఆయన రచించాడు. తోల్కపియర్ ఆయన. అయితే ఇందులో ఏముంది? సో ఇది చూడండి, వర్క్స్ ఆన్ ది తమిళ్ గ్రామర్ బట్ ఇట్స్ ఆల్సో ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఆఫ్ ది పొలిటికల్ అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది టైమ్ అనమాట. ఇది ఒక తమిళ వ్యాకరణం. సో తమిళ వ్యాకరణం గురించి చెప్తుంది. అంటే వ్యాకరణం అంటే గ్రామర్ అనమాట. సో తమిళ గ్రామర్ గురించి చెప్తుంది. అలానే అప్పట్లో తమిళ్లో రాజకీయ పరిస్థితులు, ఆ రోజుల్లో రాజకీయ సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల గురించి చెప్తుందన్నమాట. అంటే ఆ రోజుల్లో సొసైటీ అనేది ఎలా ఉన్నది. సో పూర్వకాలంలో, ప్రాచీన కాలంలో ఈ తమిళనాడులో ఈ యొక్క ఏరియాలో సంగం యుగంలో సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నవి, ఏ విధంగా ఉండేవి అని చెప్పేసి ఈ తోల్కపియం చెప్తుంది. కాబట్టి తమిళం భాషలోనే ఎర్లియస్ట్ ఎవిడెన్స్, అతి పురాతనమైన గ్రంథం ఏదైనా ఉందా అంటే అది తోల్కపియము. ఈ తోల్కపియం రచించింది ఎవరంటే తోల్కపియారు. ఈ తోల్కపియం అనే గ్రంథము దేని గురించి చెప్తుందంటే ప్రధానంగా అప్పట్లో ఉన్నటువంటి తమిళ వ్యాకరణం అనమాట. ప్రధానంగా ఇది చెప్పే తమిళ వ్యాకరణం గురించి, తమిళ గ్రామర్ గురించి. ఇంకోటి వచ్చేసి ఆ కాలంలో సంగం యుగంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ తోల్కపియం అనేది చెప్తుందన్నమాట.
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్, ఇది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయి ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరు రాశారో దేని గురించి చెప్తుందని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎట్టుట్టగా అని చెప్పాం కదా. సో ఎట్టుట్టగాయ అంటే మామూలుగా 8 యాంథాలజీస్ అనమాట, 8 భాగాలుగా ఉంటుంది, 8 గ్రంథాలుగా ఇలా ఉంటుంది. 8 పార్ట్స్ అనుకోండి, 8 వర్క్స్ అనమాట. అంటే 8 రచనలు అనుకోండి, 8 రచనలుగా ఉంటుంది. అయితే ఇక్కడ 8 రచనలుగా ఉండే ఎట్టుట్టగాయ. పట్టు ఇందా మనం చెప్పుకున్నటువంటి పట్టు. సో పట్టు అంటే 10 అనమాట. సో పట్టు అంటే కలెక్షన్ ఆఫ్ 10 స్మాల్ పోయమ్స్ అనమాట, 10 పద్యాలు. సో 10 పద్యాలు అనేవి ఇందులో ఉంటాయి. సో అర్థమైంది కదా, ఎట్టుట్టగా అంటే ఏంటి, పట్టు అంటే ఏంటో మీకు అర్థమైంది కదా క్లియర్గా. సో ఇలా అనమాట, ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా. సంఘం లిటరేచర్లో మనం ఏం చెప్పుకున్నాము, ఎట్టుగొట్టాయి, తర్వాత పట్టు, పత్నినేల కిల్కాకు అని చెప్పేసి. నెక్స్ట్ మనము శిల్పాధికారం, 2 పురాణాలు చెప్పుకున్నాం, శిల్పాధికారము మణిమేకలై, అవునా కాదా, ఇందాక చెప్పుకున్నాం. శిల్పాధికారం ఒకటి, మణిమేకలై. ఇందులో శిల్పాధికారం అనేది చాలా ఇంపార్టెంట్. శిల్పాధికారం, సో ఇది శిల్పాధికారం అనమాట. శిల్పాధికారం ఏంటి, శిల్పాధికారం ఏంటి, శిల్పాధికారం అంటే ఏంటి, రిటర్న్ బై ఇలాంగో అడిగల్. ఇది ఎవరు రాశారంటే ఇలాంగో అడిగల్. సో ఇలాంగో అడిగల్ అనేది రాశాడు. కాబట్టి శిల్పాధికారం ఎవరు రాశారంటే ఇలాంగో అడిగల్ అని రాశాడు. కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం ప్రధానంగా ఇందాక, సంఘం సాహిత్యంలో 2 థీమ్స్ ఉంటాయి, 2 అంశాలను బేస్ చేసుకుని రాశారు సాహిత్యం అంతా. ఒకటేముంటుంది, ఒకటి ప్రేమ కథలైనా ఉంటాయి, ఇంకోటి యుద్ధమైనా ఉంటుంది, అవునా కదా, థీమ్స్ ఆఫ్ లవ్ అండ్ వార్ అనమాట. కానీ ఇది శిల్పాధికారం అనేది ఒక లవ్ స్టోరీ, ఒక ప్రేమ కథ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ లవ్ స్టోరీ అనేది, చూద్దాం. సో ఇది దేని గురించి చెప్తుందంటే, ఇట్ ఈస్ అబౌట్ ది లవ్ అఫైర్ ఆఫ్ ది కోవలన్ అండ్ కన్నగి, సో అంటూ మాధవి. లేటర్ కన్నగి కల్టు డెవలప్డ్ ఇన్ సౌత్ ఇండియా. ఇక్కడ చూడండి 3 వ్యక్తులు, ప్రధానమైన వ్యక్తులు. ఒకటి కోవలన్. సో కోవలన్ అనే అతను మేల్ పర్సన్ అనమాట. ఇతను ఎవరిని పెళ్లి చేసుకుంటాడంటే కన్నగి అనే ఆమెని పెళ్లి చేసుకుంటాడు. కన్నగి అనే ఆమెని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఈయన ఇంకొక ఆమెతో అఫైర్ పెట్టుకుంటాడు, ఆమె పేరు మాధవి. పెళ్లి కన్నగిని చేసుకుంటాడు, మాధవి అనే ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు, రిలేషన్షిప్ అనమాట, సెకండ్ వైఫ్గా పెట్టుకుంటాడు ఆమెని. ఇది ఒక స్టోరీ అనమాట, ఒక స్టోరీగా జరిగింది ఇది. సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా ఏంటి మొత్తం అని చెప్పేసి. అయితే ఇప్పుడు మనం చూద్దాం ఈ శిల్పాధికారంలో ఏముందంటే, ఈ మాధవి, కన్నగి, కోవలన్ గురించి ఉంది. ఎస్పెషల్లీ కోవలన్, కన్నగి గురించి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈమె వచ్చేసి కన్నగి అనమాట. కన్నగి దేవతలా పూజిస్తారు ఈమెని తమిళ ప్రాంతంలో. ఎవరు ఈ కన్నగి, ఈమె చేతిలో ఒక కడియం ఉంటుంది. ఏంటి ఈ కడియం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మామూలుగా ఈ కన్నగి అనే అతను ఒక పర్సన్ అనమాట. ఈ కోవలన్ ఆమె ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. సో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఒక మార్కెట్లో గూడ్స్ అనేవి అమ్ముకుంటూ ఉంటారు, వస్తువులు అనేవి అమ్ముకుంటూ ఉంటారు అనమాట. అయితే ఒకరోజు వీళ్ళకి ప్రేమ గుర్తుగా ఒక కడియం చేపించుకుంటారు. సో వీళ్ళు ఒక తండ్రి కడియం చేపించి ఎవరికి ఇస్తారు, కన్నగికి ఇస్తారు. కన్నగి కోవలన్ దగ్గర ఒక బంగారు కడియం ఉంటుంది. బంగారు కడియం ఎలాంటిది ఉంటుంది. అయితే అక్కడే ఉన్నటువంటి పాండ్యరాజు, ఆ రాజ్యం పాండ్యరాజ్యం అనమాట. పాండ్యరాజ్యానికి సంబంధించి, రాజుకు సంబంధించి ఒక బంగారు కడియం అనేది పోతుంది అనమాట, దొంగలించబడుతుంది. అంటే ఈ 2 కడియాలు ఒకేలా ఉంటాయి కాబట్టి కొంచెం సింబల్ వేరుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సో కొంచెం కడియము షేప్ వేరుగా ఉంటుంది. అయితే ఈ రాజు ఒక కడియాన్ని ఎవరో దొంగలించారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క రాజు భటులంతా కూడా వెతుకుతారు ఆ కడియం గురించి, దొంగల గురించి. ఆ మార్కెట్లో గూడ్స్ అని అమ్ముకుంటూ ఉంటాడు, కొన్ని వస్తువులు అమ్ముకుంటూ ఉంటాడు కోవలను. అతని దగ్గర ఈ కడియం ఉంటుంది అనమాట. అది యాక్చువల్గా అతనిదే, వాళ్ళు చేయించిందే, మ్యారేజ్ అప్పుడు చేయించింది. కానీ రాజు భటులు ఇతను దొంగ అనుకొని అతన్ని రాజ్యానికి తీసుకెళ్తాడు. ఎవరికి, పాండ్యరాజ్యం యొక్క ఆస్థానానికి తీసుకెళ్ళి అతన్ని తల నరికేస్తారు. సో అతను దొంగతనం చేశారని చెప్పేసి తల నరికేస్తాడు అనమాట. రాజు యొక్క విలువైన వస్తువుని దొంగలిస్తామని చెప్పేసి. అది తెలుసుకున్నటువంటి కన్నగి ఏం చేస్తుందంటే, నిజమైన కడియాన్ని తీసుకెళ్తుంది. ఏది తన దగ్గర ఉండే కడియం వేరు ఉంటుంది కదా, ఆ కడియాన్ని తీసుకెళ్తుంది. అప్పుడు తను వచ్చేసి, ఇది నిజమైన కడియము, ఇది మాది, మీ కడియం వేరే అని చెప్పి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆ కడియం ఒక గుర్తును చూసి రాజు అతను బాధపడతాడు. సో ఇది వీళ్ళ కడియమే, నేను అనవసరంగా ఇతను చంపేస్తానని చెప్పేసి బాధపడతాడు, చాలా విచారం వ్యక్తం చేస్తాడు. అప్పుడు కన్నగి ఆగ్రహం వ్యక్తం చేసి ఒక శాపం పెడుతుంది. ఆ రాజు పేరు నెడుంజెలియన్ అనమాట, పాండ్యరాజు అయిన నెడుంజెలియను. అతనికి శాపం పెడుతుంది, మీరు మీ కుటుంబం మొత్తం కూడా అంతమైపోతారని చెప్పేసి శాపం పెడుతుంది. అప్పుడు చూడండి, మీకు ఆగ్రహం వ్యక్తం చేసి కన్నీరు కాల్చి తన భర్త తల నరికేస్తారు, దొంగతనం చేశారని చెప్పేసి. అప్పుడు ఆమె శాపం పెడుతుంది. ఆ శాపంతో
పాండ్య సామ్రాజ్యం అంతమైపోతుంది అక్కడితో, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అంతమైపోద్ది అనమాట. అప్పటి నుంచి కన్నగిని దేవతగా పూజిస్తారు సౌత్ ఇండియాలో. ఈ సౌత్ ఇండియాలో కన్నగి కల్ట్ అనమాట, కన్నగి సాంప్రదాయం వచ్చింది. సో కన్నగి సాంప్రదాయం అంటే కల్ట్ అంటే పూజించడం, కన్నగిని దేవతలా పూజిస్తారు. ఇప్పటికి కూడా మీరు ఈ మధురై ఆ ప్రాంతంలో వెళ్తే కన్నగి ఒక గుడి ఉంటుంది అనమాట, టెంపుల్స్ ఉంటాయి. కాబట్టి కన్నగిని దేవతగా భావించి పూజిస్తారు. ఆ నెడుంజులైన కుటుంబం అంతమైపోతుంది ఆమె శాపం వల్ల. కాబట్టి ఇది స్టోరీ అనమాట. ఇది శిల్పాధికారంలో ఉంటుంది. శిల్పాధికారంలో ఎస్పెషల్లీ వీళ్ళ గురించి ఎక్కువ ఉంటుంది. మాధవి అనే ఆమె గురించి కూడా ఉంది. మాధవి ఎవరంటే కన్నగి పెళ్లి చేసుకున్న కోవలను ఇంకొక ఆమెతో సంబంధం ఉంటుంది, ఆమె మాధవి. ఆమె గురించి ఉండే గ్రంథం మణిమేకలై. ఇప్పుడు మనం చెప్పుకునే మణిమేకలై. మణిమేకలై. సో మణిమేకలై అనమాట. ఈ మణిమేకలై ఎవరు రాశారంటే సిత్తలాయి సత్తనార్. సిత్తలాయి సత్తనార్. సో మణిమేకలై రాసింది సిత్తనాల్ సత్తనారు. ఈ యొక్క శిల్పాధికారం రాసింది ఇలాంగు అడిగారు అనమాట. ఇప్పుడు ఇందులో ఏముందంటే చూడండి, కంటిన్యూస్లీ లవ్ స్టోరీ ఆఫ్ శిల్పాధికారం. ఈ శిల్పాధికారం యొక్క కంటిన్యూషన్ ఈ పార్ట్ అనమాట మణిమేకలై. ఇందులో ఏం చెప్పాము మనము, కోవలను కన్నగి పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ కోవల ఆయన మాధవితో సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంబంధం గురించి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ కోవల అతను ఏం చేశాడు, ఈ మాధవి అనే అతన్ని సంబంధం. సో మణిమేకలై ఈజ్ ద డాటర్ ఆఫ్ మాధవి. అంటే ఏంటంటే ఈ కోవల అతను మన శిల్పాధికారంలో ఉన్నాడు కదా, కన్నగి ఒక హస్బెండ్, ఆయన మాధవి అనే ఆమెతో అఫైర్ పెట్టుకొని వాళ్ళిద్దరికి మధ్య కూతురు పుడుతుంది. ఆ కూతురు పేరే మణిమేకలై. సో మణిమేకలై ఎవరంటే కుమార్తె అనమాట, కుమార్తె. సో కుమార్తె ఎవరెవరు కుమార్తె అంటే కోవలన్. సో కోవలన్కి అలానే మాధవికి పుట్టినటువంటి కూతురు అనమాట. సో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు మణిమేకలైలో. సో అర్థమైందా, శిల్పాధికారం కంటిన్యూషన్ ఇది. మణిమేకలై ఎవరంటే డాటర్ ఆఫ్ ది మాధవి అండ్ కోవలన్. ఈ మాధవి అనే ఎవరంటే అక్కడ ఒక నౌకలు ఉంటాయి కదా ఆ రోజుల్లో, ఓడలు, చిన్న చిన్న పడవలు. ఆ పడవలు తయారు చేసే ఒక వ్యాపారి కూతురు అనమాట మాధవి. సో ఆమెని పెళ్లి చేసుకుంటాడు, ఆమెని ఇష్టపడతాడు. మళ్ళీ కోవలను, కన్నగి భార్య ఉంటుంది, మళ్ళీ కోవలను ఉంటుంది. మాధవిని సంబంధం పెట్టుకుని వీళ్ళిద్దరికీ ఒక కూతురు పడుతుంది, ఆమె మణిమేకలై అనమాట. కాబట్టి శిల్పాధికారము ఈ యొక్క మణిమేకలై రెండు కూడా లవ్ స్టోరీస్ అనమాట. అయితే ఈ యొక్క కోవలను చంపేస్తారు కదా, కోవలను చంపేస్తారు, అర్థమైందా, పాండ్యరాజు చంపేస్తాడు. దాంతో కన్నగి శాపం పెడుతుంది. సో క్లియర్గా ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా, శిల్పాధికారం అంటే ఏంటి, మణిమేకలై అంటే ఏంటి. శిల్పాధికారం అంటే వీళ్ళ ముగ్గురు గురించి ఉంటుంది. మణిమేకలై అనే ఆమె ఎవరంటే మాధవి కోవలని యొక్క కూతురు అనమాట. సో అర్థమైంది ఎంతవరకు క్లియర్గా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ తోల్కపియం. ఇందాక మనం చెప్పుకున్నామా తోల్కపియం. తోల్కపియం. సో తోల్కపియం అంటే మనం ఏం చెప్పుకున్నాము, తోల్కపియార్ రాశాడు ఆల్రెడీ, మనం ఇందాక చెప్పుకున్నాం. సో తోల్కపియార్ రాశారు. ఎస్పెషల్లీ దేని గురించి చెప్తుంది, తమిళ గ్రామరు. సో తమిళ యొక్క వ్యాకరణం గురించి చెప్తుంది. సో తమిళ యొక్క వ్యాకరణం గురించి చెప్తుంది, బాగా చూసుకోండి, ఇది ఎక్కువ టైమ్స్ అడుగున్నారు. సో నెక్స్ట్ తిరుక్కురాల్ చూడండి, తిరుక్కురాల్. సో తిరుక్కురాల్ అనేది డీల్స్ విత్ ది ఫిలాసఫీ. ఇది ఎవరు రాశారంటే తిరువల్లూరు. సో తిరువల్లూరు అనే కవి రాశాడనమాట, ఈయన రాశాడు. ఇది గ్రంథం, ఇది బుక్కు గ్రంథము, ఈయన ఆతరు. తిరువల్లూరు తెలుసు కదా, తమిళంలో చాలా గొప్ప వ్యక్తి అనమాట, గొప్ప కవి. ఇక్కడ మీకు కనిపించాయన తిరువల్లూరు. సో తిరువల్లూరు యొక్క విగ్రహం ఉంటుంది కన్యాకుమారిలో. మీరు హిందూ మహాసముద్రంలో కన్యాకుమారి దగ్గర ఒక పెద్ద విగ్రహం ఉంటుంది, అది తిరువల్లూరు యొక్క విగ్రహం అనమాట. సో కాబట్టి తమిళ సాహిత్యంలో చాలా ప్రముఖమైన కవి ఎవరంటే మనకి నన్నయ్య ఎలానో తమిళ గ్రంథంలో తిరువల్లూరు అనమాట. మనం ఆది కవి, తెలుగు కవి నన్నయ్య అని చెప్పుకుంటాం కదా, సో అలా అనమాట. కాబట్టి ఇది రాసిన తిరుక్కురాల్ అనమాట. ఇది దేని గురించి చెప్తుంది తిరుక్కురాల్ అంటే, ఇది ఒక తత్వశాస్త్రం అనమాట. తత్వశాస్త్రం గురించి చెప్తుంది, ఫిలాసఫీ తమిళ యొక్క ఫిలాసఫీ గురించి చెప్తుంది. అంటే మనకి మేధో సంపత్తిని పెంచుకోవడం ఎలా, ఇటువంటి ఫిలాసఫీ అనేది చెప్తుంది అనమాట. ఏది ఈ యొక్క తిరుక్కురాల్ అనేది ఎవరు రాస్తారంటే తిరువల్లూరు, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ తమిళ పోయిట్ అనమాట ఆయన. నెక్స్ట్ వచ్చేసి జీవక చింతామణి. జీవక్ చింతామణి. ఈ జీవక్ చింతామణి అనేది ఎవరు రాశారు, ఆథర్డ్ బై ది మధురై బేస్డ్ జైన్ యాస్ట్రికు. ఇక్కడ చూడండి, ఈయన ఒక జైన సన్యాసి రాశాడు, దీన్ని జైన సన్యాసి రాశాడు. తిరుత్తక్క తేవార్ అనే ఒక జైన సన్యాసి. సో ఒక జైన కవి అనుకోండి, ఈయన జైన కవి అనమాట, ఈయన రాశాడు.
కాబట్టి ఈయన ఆతరు ఇది వచ్చేసి బుక్ అనమాట. కాబట్టి జీవక చింతామణి అంటే జైన మతం కూడా అప్పుడు తమిళనాడులో ఉన్నది. పల్లవులు కూడా ప్రోత్సహించారు జైన మతాన్ని పల్లవులు ప్రోత్సహించారు. సంగం యుగంలో కూడా జైన మతం ఉన్నది. అప్పుడు నార్త్లో జైన మతం బౌద్ధ మతం ఉండేవి అశోకుడి కాలంలో. ఇక్కడ జైన మతం ప్రాముఖ్యత ఉన్నది. అంటే సౌత్ ఇండియాలో తమిళనాడు ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో బాగా డెవలప్ అయింది ఏది, ఆ బౌద్ధ మతం. తమిళనాడులో కొంచెం తక్కువ ఉండేది బౌద్ధ మతం. జైన మతం బాగుండేది, కర్ణాటక తమిళనాడులో బాగా ఫేమస్ అయింది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి జైన కవి తిరుత్తక్క తేవార్ అనే ఆయన ఈ జీవక చింతామణి అనేదాన్ని రాశాడు, అనే గ్రంథాన్ని రాశాడనమాట. ఎప్పుడు సంగమ యుగంలోనే రాశాడు. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా వీటికి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి కుండలకేసి. ఏంటి కుండలకేసి అంటే ఇట్ అపియర్స్ టు బి ది ట్రాజిక్ లవ్ స్టోరీ అబౌట్ ది హిందూ అండ్ జైన్ గర్ల్ ఆఫ్ ది మర్చెంట్ క్యాస్ట్ నేముడు కుందలకేసి హూ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ది కలన్ ఏ బుద్ధిస్ట్ క్రిమినల్ ఆర్ డెత్ సెంటెన్స్. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఒక జైన్ గాల్ అనమాట, అంటే జైన మతానికి సంబంధించిన ఆమె లేదా హిందూ మతం అనేది క్లారిటీగా లేదు ఆ గ్రంథంలో. ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె పేరు వచ్చేసి కుందలకేసి. ఈ కుందలకేసి అనే ఆమె ఒక అమ్మాయి అనమాట, ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక అతన్ని ఇష్టపడుతుంది. ఒక బుద్ధిస్ట్ కలన్ అని చెప్పేసి ఒక అతన్ని ఇష్టపడుతుంది. ఇతను ఆల్రెడీ శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అతనికి ఒక పెద్ద శిక్ష, అంటే అతను ఒక క్రైమ్ చేసి, నేరం చేసి ఒక శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అతని మీద చాలా పెద్ద క్రిమినల్ కేసు ఉంటుంది, లేదా అతని మీద మరణశిక్ష అయినా వేయచ్చు అనమాట ఆ రోజుల్లో. అంటే కొన్ని రోజులు అతనికి మరణశిక్ష వేస్తారు. అటువంటి క్రిమినల్ని ఈమె లవ్ చేస్తుంది. ఎవరు? ఈ యొక్క కలన్ అమ్మ. ఈ కలన్ అతన్ని కుందలకేసి అనే ఆమె లవ్ చేస్తుంది. ఇక్కడ ఇతను వచ్చేసి మ్యాన్ అనమాట, ఈయన ఉమెను. సో ఈమె లవ్ చేస్తుంది. కుందలకేసి అనే ఆమె కలన్ అని చెప్పేసి ఒక క్రిమినల్ లవ్ చేస్తుంది, ఒక నేరస్తుంది. ఇదనమాట. ఈ కలన్ ఆమె ఎవరంటే ఒక మర్చెంట్ అనమాట, ఒక పెద్ద వ్యాపారి కూతురు అనమాట. ఈమె హిందూ మతమా లేదా జైన మతం అని చెప్పేసి క్లారిటీగా లేదు. సో జైన మతం అని ఒక వ్యాపారి కూతురు అనమాట. వాళ్ళ క్యాస్ట్ కూడా చూడండి, మర్చెంట్ క్యాస్ట్ నేముడు కుందలకేసి. సో కాబట్టి అర్థమైంది కదా, ఈ కుందలకేసి అనే అమ్మాయి ఒక పెద్ద వ్యాపారి కూతురు ఒక నేరస్తుని లవ్ చేస్తుంది, ప్రేమిస్తుంది. ఆయన పేరు కలన్. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి లవ్ స్టోరీయే ఈ యొక్క కుందలకేసి అనే గ్రంథం అనమాట. సో అర్థమైందా? నేను ఇందాక చెప్పినట్టుగా మీకు 2 థీమ్సే ఉంటాయి తమిళ సాహిత్యంలో ఈ యొక్క సంగమ యుగంలో. ఒకటి లవ్ స్టోరీస్ అయినా ఉంటాయి, లేదా యుద్ధాలకు సంబంధించి అయినా ఉంటాయి అనమాట థీమ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి వలయపతి. సో వలయపతి అనే గ్రంథం. సో వన్ ఆఫ్ ది 5 గ్రేట్ తమిళ్ ఎపిక్స్, బట్ దట్ ఈస్ ది ఆల్మోస్ట్ ఎంటైర్లీ లాస్ట్. ఇట్ ఈస్ స్టోరీ ఆఫ్ ఫాదర్ హూ హ్యాస్ 2 వైఫ్స్ అనమాట. ఇది వచ్చేసి తమిళ్ ఎపిక్స్ అనమాట. మనకి పురాణాలు, తమిళ్లో 5 పురాణాల్లో ఇది కూడా ఒకటి అనమాట. సో ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. కానీ ఈ గ్రంథం అనేది కోల్పోయింది, మొత్తం కూడా శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. అంటే దీనికి సంబంధించి ఆధారాలు లేవు, ఏదో కొన్ని అంటే కొన్ని సోర్సెస్ దొరికాయి కానీ క్లియర్గా లేదనమాట. అయితే ఇందులో ఏముందంటే ఒక తండ్రికి 2 భార్యలు ఉంటారు. ఒక తండ్రి, సో ఒక వ్యక్తి తండ్రి ఉంటే ఆయనకి 2 భార్యలు అనమాట. 2 భార్యలతో ఉన్నటువంటి తండ్రికి సంబంధించినటువంటి స్టోరీ, లవ్ స్టోరీ. సో 2 భార్యలు ఉన్నటువంటి ఒక తండ్రి యొక్క స్టోరీయే ఈ యొక్క వలయపతి అనమాట. చూడండి, ఇదంతా లవ్ స్టోరీసే కదా. ఈ యొక్క సంగమయుగంలో మొత్తం కూడా ప్రేమ కథలే ఉంటాయి ఎక్కువ. మనకి ఎప్పుడో కోవలను, కన్నగి, మాధవి గురించి చూసాము. నెక్స్ట్ కలను, కుందలకేసి గురించి చూసాము. ఇప్పుడు మనం ఒక తండ్రికి 2 భార్యలు ఉన్నారని చెప్తున్నారు. సో ఇవన్నీ లవ్ స్టోరీస్ అనమాట, ఎక్కువ ప్రేమ కథలు ఉండేవి. ఇది కుందలకేసి సంబంధించింది. ఒక తండ్రికి 2 భార్యలు ఉంటారు, వాళ్ళకి సంబంధించి అనమాట. అయితే మనకి తమిళ్లో ఉండే 5 పురాణాల్లో 5 ఇంపార్టెంట్ పురాణాల్లో ఇది కూడా ఒకటి అనమాట. సో అర్థమైందా? ఈ విధంగా